ఏంటి ఏంటి శ్రీరామ్ గారు వాట్ వీఆర్ లుకింగ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఏం చూస్తున్నాం? అంటే వాళ్ళు స్పష్టంగా ఒక స్ట్రాటజీతో వెళ్తున్నారండి. స్ట్రాటజీని అర్థం చేసుకోవడం అనేది అధికార పార్టీలకి ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ముగ్గురికి కూడా చాలా అవసరం. వాళ్ళ స్ట్రాటజీని అర్థం చేసుకోకుండా దానికి విరుగుడు మంత్రం వేయకుండా ఉంటే వీళ్ళు ఆ బుట్టలో పడిపోతారు. క్లియర్ కట్ గా ఏదైతే రప్ప అని మాట్లాడుతున్నారో దాన్ని కంటిన్యూ చేయడం అంటే, మీరు పుష్ప సినిమాని ఉదాహరణగా తీసుకోండి. పుష్ప సినిమాలో ఆ హీరో ఏంటి? దొంగ, వాడు గంధం చెక్కల స్మగ్లర్. ఆ సినిమాని చూసి మనందరం ఉత్తేజితులు అయిపోయామా లేదా? ఆ హీరోని మెచ్చుకున్నామా లేదా? జాతీయ స్థాయి అవార్డు ఇచ్చామా లేదా? మొత్తం వసూళ్లు విపరీతమైన నేషనల్ లెవెల్లో రికార్డ్ బ్రేక్ వసూళ్లు ఇచ్చామా లేదా? అంటే మాస్ పల్స్ ని పట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ప్రయత్నం చేస్తున్నారు. మాస్ పల్స్ ఏంటంటే, మనం సామాన్యంగా మన జీవితంలో చేయలేని పని తెర మీద హీరో చేస్తే వాడిని హీరోగా మనం ఆరాధిస్తాం, వాడిని మనలో ఫీల్ అవుతాం, మనం కూడా వాడిలాగా బిహేవ్ చేద్దామని ప్రయత్నం చేస్తాం. ఇదంతా జరుగుతుంది. దాన్ని పట్టుకొని ఈ రోజు ఒక మాస్ హీరోగా, పొలిటికల్ గా మాస్ హీరో ఎలివేషన్ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. సామాన్యంగా మనం ఎవరు కూడా హత్యల రాజకీయాలు చేయలేము, పోలీసులు తిట్టలేము, పోలీసులు నువ్వెంతంటే నువ్వెంత అనలేము, పెద్ద పెద్ద నాయకుల్ని అసలే అనలేము. సో అవన్నీ వీళ్ళు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, సామాన్యులు ఏమంటారంటే, అబ్బా ఏం హీరోరా, పోలీసులనే చూసావా బట్టలోడ తీస్తానంటున్నాడు, ఎక్కడున్నా సరే తీసుకొస్తానంటున్నాడు, ఏ దేశంలో ఉన్నా సరే రిటైర్ అయిపోయినా కూడా తీసుకొస్తానంటున్నాడు. ఇది రాజకీయ నాయకుడు, ఈ సత్తా ఉండాలి రాజకీయ నాయకుడికి. ఈ టైప్ ఆఫ్ ఆలోచనని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో నుంచి తనకు ఒక ఎలివేషన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అర్థం చేసుకోకుండా మనం కూడా ఇంకా దానికి ప్రోద్బలం చేస్తూ దాని గురించే చర్చోపచర్చలు చేసి రప్ప అంటే మనం ఇంకా అతన్ని హీరోగా ఎలివేషన్ మనం కూడా పెంచుతున్నాము. ఎన్ని ఛానల్స్ అయితే ఇలాంటివి చేస్తున్నాయి, అందరూ కూడా మామూలు సోషల్ మీడియా కానీ మామూలు మీడియా కానీ వీళ్ళందరూ కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఒక మాస్ హీరోగా ఎలివేట్ చేస్తున్నాం. ఇది జరుగుతోంది, ఇది కావాల్సిందే. అంటే శ్రీరామ్ గారు ఇప్పుడు కాదు, కోల్పోయాడు. వాళ్ళు మాట్లాడిన మాట్లాడుతున్న భాష, ఒక రాజకీయ ఉన్మాదుల్లాగా మాట్లాడుతున్న భాష నరికేయంట్రా అనే దాన్ని మరి ఎక్స్పోజ్ చేయొద్దా? దాని మీద కేసులు పెట్టి చర్యలు తీసుకునే దాకా దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదా? ఇవాళ లోకేష్ పేరు చెప్పి కుట్రలు చేయండిరా అని ఓపెన్గా మాట్లాడిన ఆడియోలు వీడియోలు ఉన్నా కూడా ఇంకా మరి కేసులు లేవు, చర్యలు లేవు. మళ్ళీ ఆయన ఇవాళ కూడా పెట్టి నరికేయండిరా అన్న కూడా ఆశ్చర్యపోకర్లా, ఇంకో గంటలోనో 2 గంటల్లోనూ. అలాగే మీడియాను కూడా ఆయన ముక్కలు చేసేయండి అని కార్యకర్తలు రెచ్చగొడుతున్నాడు. మరి వీటన్నిటిని ఎక్స్పోజ్ చెయ్యొద్దా? ఆయనకు కావాల్సింది కూడా అదే. నేను అనేది, మనం ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఆయనకు ఒక మాస్ ఎలివేషన్ వస్తుంది కాబట్టి ఆయన దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఓవరాల్ గా చేయవలసింది ఎవరు? ప్రభుత్వం చేయాలి. అదేదో పిల్లి గుడ్డిదైతే ఎలక వెనక్కి తిరిగి ఏదో చూపించి డిస్కో డాన్స్ చేసిందంట. అట్లా అసలు వీళ్ళు మొదట్లోనే మాట్లాడినప్పుడే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, వీళ్ళకి భయం అనేది ఒకటి కనుక కల్పించుంటే ఇంతమంది ఇన్ని రకాలుగా వచ్చి మాట్లాడరు. నిన్న కూడా పేరు నాని గారు ఏమంటున్నారు, నేను పట్టబగలే చెప్తానయా, మటన్ లేమని అంత చెప్పాలనుకుంటే భయం ఏంటంటున్నాడు ఆయన. ఆ భయం అనేది లేదు, ప్రభుత్వం మీద భయం అనేది లేదు. ఇంకా మనకి ప్రభుత్వం ఎందుకు, పోలీసులు ఎందుకు చెప్పండి? అసలు ఒక మాటలో మన ప్రభుత్వాన్ని పోలీసుని మనం ఎందుకు పెట్టుకుంటాం? మనకి రక్షణ కల్పించడం కోసం పోలీస్ వ్యవస్థ, ఆ పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని నడిపించడం కోసం ఒక హోంమంత్రి, ఆ హోంమంత్రిని ఇతర మంత్రుల్ని ఇతర శాఖలు అన్నింటినీ కలిపి ఒక ప్రధానమైన ముఖ్యమంత్రి, వీళ్ళందరినీ పెట్టుకుని మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది ఎందుకు? అక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయితే కింద వాడు ఎవడైనా మాట్లాడతాడు. ఎవడైనా ఇక నాకేమి, నేను ఇలాగే మాట్లాడతా, ఏం చేస్తావు నువ్వు అని అడుగుతున్నాడు. ఏం చేస్తావు నువ్వు అని అడిగినా కూడా ప్రభుత్వం ఏం